హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం వీడియో చేసి చాలా రోజులైంది. సారీ ఫర్ ద డిలే. ఇవాళ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి వన్ బై వన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకే, అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం ఇవాళ మన స్పెషల్ గా బయోస్పియర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మనకి 18 బయోస్పియర్ రిజర్వ్స్ అవి గుర్తు పెట్టుకోవడానికి విత్ కోడింగ్, విత్ మినోమిక్స్, విత్ ఇమేజెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మన మోటో, మన ట్యాగ్ లైన్ తెలుసు కదా, ఒక్కసారి చదివితే జీవితంలో మర్చిపోలేరు. ఆ రకంగా నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ ఏపీపీఎస్సికి సంబంధించి ఇలాంటి కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. ఎవరైనా కావాలి అంటే ఏపీపీఎస్సికి సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు వాట్సాప్ లో కామెంట్ చేయొచ్చు. ఓకే, వాట్సాప్ లో పింగ్ చేస్తే నేనే కాల్ చేసి డిస్కస్ చేస్తాను దాని గురించి. రైట్ రైట్ నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఎన్టీపీసీ కోర్స్ గురించి కొద్దిగా వెయిట్ చేయండి. 1-2 days లో మంచి వీడియో తీసుకొని వస్తాను. 1-2 days లో నేను మీకు ఎందుకు లేట్ అవుతుంది సార్ అంటే, నాకు కొద్దిగా యాప్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి, వెబ్ పోర్టల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి కొద్దిగా లేట్ అవుతా ఉంది. కొద్దిగా వెయిట్ చేస్తే మీకు ఒకే చోట క్లాసెస్, దాని తర్వాత మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్ని ఒక కోర్స్ లోనే ఇంక్లూడ్ అవ్వాలి. ఒక క్లాసెస్ కోసం ఒక చోట, టెస్ట్ సిరీస్ కోసం ఇంకోటి, దాని తర్వాత పీడిఎఫ్స్ కోసం ఇంకో చోట, ఇలా ఉండదు. సో మొత్తం ఒకే చోట దొరికేలాగా మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్, లైవ్ ఎగ్జామ్ రాస్తే ఎంత మీరు ఫీల్ అవుతారో ఆ రకంగా నేను టెస్ట్ సిరీస్ అవన్నీ డిజైన్ చేసి ఉన్నాను. సో కొద్దిగా వెయిట్ చేయండి. 1-2 days లో నేను మీకోసం అని చెప్పి ఈ యాప్ లాంచ్ చేస్తాను. లాంచ్ చేయంలోనే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీన్వేల్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, ఎవరైనా పేమెంట్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలి అనుకుంటే మీ రివ్యూస్, మీ సజెషన్స్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వచ్చేసి మన బయోస్పియర్ సంబంధించి ఈ ఏపీఎస్సి వాళ్ళకి మన కంటెంట్స్ ఇవన్నీ చెప్తాము. ఏపీఎస్సికి సంబంధించి బయోస్పియర్ రిజర్వ్ గురించి దగ్గర 2 hours లెక్చర్ ఉంటుంది. 1.5 2 hours మినిమం ఉంటుంది వాళ్ళకి. రైట్, మనకు కావాల్సింది ఎన్టీపీసీకి సంబంధించి ఓన్లీ నేమ్స్, వాళ్ళకి ఏ 18 నేమ్స్ అవి ఏ ఏరియాలో ఉన్నాయి అండ్ దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ 1-2 అంతే. ఓకే, ఇవన్నీ మీకోసం కాదు, జస్ట్ ఏపీఎస్సికి ఏం చెప్తాము అనేది మీకు చూపించడానికి ఈ స్లైడ్స్ చూపిస్తున్నాను. రైట్, లాస్ట్ వచ్చేసి మనకి మన 18 బయోస్పియర్ హాట్స్పాట్స్, బయోస్పియర్ నేమ్స్ ఇవ్వండి. ఓకే, ఒక్కొక్కటి మనం చదువుకుంటా వెళ్దాం. ఒకసారి చూడండి ఏమేమి ఉన్నవి అంటే, ఇక్కడ ఒక 4: నందాదేవి, మానస్, దిబ్రు సైకోవా, కోల్డ్ డెజర్ట్, ఇవన్నీ మనకి ఏవైతే బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి. రైట్, శేషాచలం హిల్స్ కానీ, నీలగిరి బయోస్పియర్స్ కానీ, నూక్రెక్ కానీ, గల్ఫ్ ఆఫ్ మన్నార్ కానీ, ఇవన్నీ. ఓకే, పంచమర్హి, దాని తర్వాత కాంచన్జంగా, జానక్మార్, అమర్కంటక్, దాని తర్వాత కచ్, పన్నా, దాని తర్వాత ఫైనల్ గా వచ్చేసి అగస్తమాలియా, గ్రేట్ నికోబారు, సుందర్బన్స్, సింపాలి అండ్ దివాంగు. ఓకే, వీటికి నేను ఇప్పుడు మినోమిక్స్ చెప్పుకుంటా మీకు లైఫ్ లో గుర్తుండిపోయేలా చెప్తాను. ఒక్కసారి ప్రశాంతంగా వీడియోని ఏం రాయకండి, ఏం చేయకండి. జస్ట్ ఫస్ట్ టైం ఒక్కసారి వినండి అంతే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ మెటీరియల్ ఓపెన్ చేసి నేను ఏ కీవర్డ్ చెప్పాను దాన్ని పక్కన రాసేసుకోండి. ఓకే, రైట్ ఇప్పుడు వచ్చేసి మనం చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మీకు క్లియర్ గా ఏ స్టేట్ అనేది ఇచ్చేస్తాను. ఓకే, ఈ స్టేట్ పక్కనే మీకు ఇక్కడ దాని కీవర్డ్ కూడా ఉంటుంది. ఓకే, కీవర్డ్ మీకు ఏదైనా మర్చిపోయారు అంటే కీవర్డ్ చూసుకోవడానికి మీకు ఈ పీడిఎఫ్ లో నేను అవైలబుల్ చేస్తాను. వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మీకు షేర్ చేసి పెడతాను. ఫస్ట్ చూసుకుంటే మనకి నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందయ్యా? ఉత్తరాఖండ్ లో. ఎలా గుర్తుపెట్టుకుంటాము? మనం ఇక్కడ చెప్పబోయే ఊర్లకి కీవర్డ్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అస్సాం అన్నాము, అస్సాంకి కీవర్డ్ ఏం పెడతాము అంటే, అస్సాం అనే మనకు గుర్తు రాంగులోనే ఏం గుర్తొస్తుంది? టీ గుర్తొస్తుంది. అస్సాం టీ గుర్తొస్తుంది. ఇలా మనకి మొత్తం కోర్సులో ఎక్కడ చూసుకున్నా అస్సాం అనేది టీయే ఉంటుంది. ఇవాళ అస్సాంకి ఒక కీవర్డ్, రేపు ఇంకో దాంట్లో ఇంకో కీవర్డ్, ఇలా ఉండవు. అస్సాం అంటే టీకే లింక్ చేసుకుంటాం మనం. ఓకే, సో మీరు ఒక్కసారి చదివేశారనుకోండి, స్టేట్ కి సంబంధించి కీవర్డ్స్ నేను చెప్తాను, అవి గుర్తుపెట్టేసుకొని దాని తర్వాత 1 to 9 letters కి ఏవైతే కీవర్డ్స్ చెప్తానో దాన్ని గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, ఇయర్స్ అన్ని ఇక్కడ కంప్లీట్ చేస్తాము. స్టేట్ నుంచి వచ్చే న్యూస్ అన్ని ఇక్కడ కంప్లీట్ చేస్తాము. అలా మనకి డిఫరెంట్ ఎక్కడెక్కడ అవసరం అవుతాయో అక్కడక్కడ నేను లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తాను. ఆ లిస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు మొత్తం సిలబస్ ఇవే ఉంటాయి. ఓకే, ఎటు తిప్పినా ఇవే కనిపిస్తూ ఉంటాయి. రైట్, ఉత్తరాఖండ్కి ఏముంటుంది సార్? ఉత్తరాఖండ్కి వచ్చేసి ఖండాలుగా నరికేస్తాను అని చెప్పి, ఖండాలుగా, ఖండాలుగా నరికేస్తాను. అయితే మనం ఎలా లింక్ చేసుకుంటాము? మన ఎవరైనా తప్పు చేస్తే దేవి మాత ఏం చేస్తుంది? ఖండాలుగా నరికేస్తుంది. ఓకే, ఇప్పటి నుంచి దేవి అనే పదం రాగలోనే మీకేం స్ట్రైక్ అవ్వాలి? ఖండాలుగా నరికేస్తుంది దేవి అని చెప్పి గుర్తు రావాలి. మానస్ వచ్చేసి ఎక్కడ ఉంది సార్ అంటే అస్సాము. ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే, అస్సాం అంటే మన కీవర్డ్ ఏంటి? టీ అని చెప్పి నేను క్లియర్ గా చెప్పాను ఇందాక. అస్సాంకి టీ. ఓకే, టీ తాగితే మనిషికి ప్రశాంతంగా ఉంటుందండి. చాలా మంది టీ లవర్స్ ఉంటారు. ఓకే, అదొక డ్రగ్ లాగా తీసుకుంటూ ఉంటారు చాలా మంది. ఏదైనా టెన్షన్ ఏదైనా ఉంది అంటే టీ తాగేస్తే మనకి కొద్దిగా ప్రశాంతత వస్తుంది, ప్రశాంతంగా ఆలోచించవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే,
అయితే నెక్స్ట్ వచ్చేసి దిబ్రు సైకోవా. దిబ్రు సైకోవా అంటే మళ్ళీ ఎక్కడ ఉంది సార్ ఇది అంటే అస్సాము. ఓకే, ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కడ ఉంది అనేది డిస్కస్ చేస్తాం మనం. పక్కనే ఇంకో వేరే స్టేట్ లో కూడా షేర్ చేసుకుంటూ ఉండొచ్చు కొన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్. ఎక్కువ పర్సెంటేజ్ దేంట్లో పడుతుంది బయోస్ఫియర్ రిజర్వ్? ఓకే, మ్యాప్ లో చూసుకుంటే అస్సాంలో ఎక్కువ పర్సెంటేజ్ పడింది అనుకోండి, మిగతా కొద్ది పర్సెంటేజ్ వేరే స్టేట్ లో పడితే దాన్ని మనం పట్టించుకోము. ఎక్కువ శాతం మీ క్వశ్చన్లు కూడా ఎక్కువ ఎక్కడ పడుతుందో అక్కడే అడుగుతాడు. ఓకే, ఎక్కువ ఏరియా ఎక్కడ కవర్ అవుతుందో అదే. సో దిబ్రు సైకోవా ఎక్కడ ఏం సార్ అంటే దిబ్రు సైకోవా మనకి అస్సాంలో ఉంది. రైట్, ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే అస్సాం అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, అస్సాం అంటే టీ అండి. ఓకే, టీ. టీ అంటే ఇప్పుడు దిబ్రు సైకోవాలో మీరు చూసుకుంటే బ్రూ ఉంది. దిబ్రు బ్రూ. రైట్, సో బ్రూ, కాఫీ, టీ మొత్తం అస్సాంకి చెందినవే. రైట్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. టీ, కాఫీ. ఇమేజ్ చూసుకోవచ్చు మీరు క్లియర్ గా. ఇమేజ్ తో పాటు నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు నందాదేవి అని చెప్పి ఇలా ఒక ఇమేజ్ చూసుకోవచ్చు. కాఫీ, టీ అని చెప్పి ఈ ఇమేజ్ చూసుకోవచ్చు. దాని తర్వాత కోల్డ్ డిజర్ట్. మన హిమాచల్ అని చెప్పి ఎక్కడ వచ్చినా హిమాచల్ అంటే మనం మంచు పర్వతాలు అని చెప్పి గుర్తుపెట్టుకుంటాము. ఓకే, హిమాచల్. జమ్మూ అండ్ కాశ్మీర్ కి మళ్ళీ వేరే పెట్టుకుంటాము. ఓకే, వేరే స్టేట్స్ కి వేరే కి ఉంటాయి. హిమాచల్ కి మాత్రం ఎక్కడున్నా సరే చలిని గుర్తుపెట్టుకుంటాం. వణికేదాన్ని, వణకడం, చలి, ఆ కీవర్డే మనం వాడుకుంటాము. రైట్, సో కోల్డ్ డిజర్ట్ ఎక్కడ ఉందయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్ అంటే ఏంటి? హిమాచల్, కోల్డ్ డిజర్ట్ మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవచ్చు ఈ కీవర్డ్ గురించి. రైట్, అర్థమైంది కదా? అర్థం కాకపోతే మనం ఈ కీవర్డ్స్ మళ్ళీ కావాలనుకుంటే ఒకసారి రివైండ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి మీకు శేషాచలం హిల్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. తెలుగుడు కాబట్టి నేను ఎక్కువ దీనికి కీవర్డ్ అవసరం లేదు. నెక్స్ట్ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది సార్ అంటే తమిళనాడులో ఉంది. ఎక్కువ శాతం తమిళనాడు పడుతుంది, కేరళ, కర్ణాటకలో కూడా ఉంది. సో తమిళనాడు మనం గుర్తుపెట్టుకుంటే పక్కనే కేరళ, కర్ణాటక కూడా గుర్తుంటుంది. రైట్, ఇది సౌత్ జోన్ లో వచ్చేస్తుంది అని చెప్పి మనకు క్లారిటీ వస్తుంది. అయితే తమిళనాడుకు సంబంధించి మనం తమిళ్ లాంగ్వేజ్ ని గుర్తుపెట్టుకుంటాం. తమిళనాడు అనగానే మనకు తమిళ్ గుర్తొస్తుంది కదా, తమిళ్. ఈ పదాలన్నీ నిల్లే, డబ్బులు అడిగామనుకో, నా దగ్గర నిల్లయ్యా, నిల్లు, ఇల్లు, డబ్బులు లేవు, నిల్లే, అన్నమలై, ఇలాంటి పేర్లన్నీ ఈ పదాలు వినంగానే మనకి తమిళ్ గుర్తొచ్చేసేయాలి. గిరి, మనం పర్వతము, కొండ అని చెప్పంటాం, వాళ్ళు గిరి అంటారు. ఓకే, నిల్లే, ఇల్లే. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్న, తమ్ముడు, అన్న, తంబి అంటూ ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి మీకు. రైట్, తమిళనాడుకి తమిళ్ వర్డ్సే మనకు ఆ పేర్లలో కనిపించేస్తూ ఉంటుంది. నెక్స్ట్ నూక్రేక్ ఎక్కడ ఉంది అయ్యా బయోస్ఫియర్ రిజర్వ్ అంటే మేఘాలయలో ఉంది. ఎలా గుర్తుపెట్టుకుంటాము చూడండి. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మనం మేఘాలయకి కీవర్డ్ ఏంటంటే మేఘాలని మనం కీవర్డ్ గా తీసుకుంటాము. అయితే మేఘాలని కీవర్డ్ తీసుకునేటప్పుడు ఏమంటున్నారంటే, అయ్యా బాబు మేఘాలలోకి వెళ్ళకు, మేఘాలలో నుంచి దూకకు. నో నో నో, క్రాకా నువ్వేమన్నా క్రాకా? మేఘాలలో నుంచి డ్రైవ్ చేస్తా అంటున్నావు, స్కై డైవింగ్ నీకెందుకు? మేఘాల నుంచి నువ్వేమన్నా క్రాక్ లా బిహేవ్ చేయకు. నో మేఘాలయకు, నువ్వు క్రాక్ లా బిహేవ్ చేయకు. మేఘాలయాలు నీకు అనవసరం. రైట్, మేఘాలలో నుంచి డ్రైవ్ చేయడం నీకు తగదు అని చెప్పి చెప్తున్నారు. రైట్, కీవర్డ్ అన్నా మిస్టేక్ అయిపోవాలా, లేదా ఇమేజ్ అన్నా స్ట్రైక్ అయిపోవాలా, ఏది చేసైనా సరే మనకి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ టక్కని పెట్టేసేయాలి, తక్కువ టైం తీసుకోవాలి. అదే కోడింగ్ లో ఉన్న అద్భుతము. కోడింగ్ తో చదవడం వల్ల ఫస్ట్ మీకు ప్రాబ్లం ఏముండదు అంటే క్వశ్చన్ కి ఆన్సర్ 100% కరెక్ట్ పెడతారు, ఆలోచన ఉండదు. ఇదా అదా, తమిళనాడ, మేఘాలయ అని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు. రెండోది, కోడింగ్ వల్ల లాభం ఏంది అంటే స్పీడ్గా అవుతుంది ఆన్సర్. ఓకే, మీకు అక్కడ నో క్రాక, మేఘాలయ కనిపింగ్ లోనే టిక్ పెట్టేసి పక్కకు వచ్చేస్తాడు. ఓకే, సో ఈ రెండు లాభాలు, టైం సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 100% ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, అండ్ ఇంకోటి మీకు 94-95% ఎవరైనా పెడతారు క్వశ్చన్స్. ఓకే, చాలా మంది. మిగతా 4% ఎవరైతే హార్డ్ క్వశ్చన్లు పెడతారో వాళ్ళే నెగ్గుకొని వస్తారు. వాళ్ళు ఎందుకు వదిలేస్తారు మిగతా వాళ్ళందరూ అంటే గుర్తుండవు. ఓకే, గుర్తుండకపోవడమే. మన కోర్సులో అద్భుతం ఏంటంటే గుర్తుండేలా నేను చెప్తాను. రైట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడుందయ్యా ఇది అంటే తమిళనాడులో ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా నేను మీకు, మన్నా, అన్న, తంబి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? తమిళనాడులో ఉన్నాయి. మన్నా, అన్న, ఏఎన్ఎన్ఏ, అన్న, ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి అంటే తమిళనాడులోనే ఉంటాయి. రైట్, నెక్స్ట్ వచ్చేసి పంచమహి ఎక్కడుంది సార్ అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. మధ్యప్రదేశ్ కి మనం ఏం గుర్తు పెట్టుకుంటాం అంటే మధ్యాహ్నం పూట భోజనం ఏం చేస్తూ ఉంటారు మధ్యాహ్నం పూట? ప్రశాంతంగా బిర్యానీలో, లేదంటే ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్, లేదంటే కొంతమంది ఏం చేసుకుంటారు, కొంతమంది డబ్బులు లేవు, కొద్దిగా తక్కువ ఉన్నాయి అంటే మనకి అచార్ వేసుకొని తినేస్తారు. అచార్ అంటే ఏంటి? పికిల్. అచార్ అంటారు కదా హిందీలో, అంటారా అనరా? పికిల్ వేసుకొని తినేస్తారు. లేదంటే పాన్ అయినా తింటారు. కొంతమంది బాగా డబ్బులు ఉన్నాయి, ఫుల్ మీల్స్ తీసుకుని పాన్ వేసుకొని కిల్లి వేసుకొని ప్రశాంతంగా కూర్చుంటాడు.
రైట్. సో ఏం సార్ ఇన్ని ఇన్ని చెప్పారు ఒకదానికంటే, చూడండి ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మధ్యప్రదేశ్ ఏంటి, పంచామృతం మధ్యాహ్నం పూట భోజనంలో పంచామృతం తిన్నాడంట. ఓకే, తినకపోతే అతనికి పంచ్ ఉండదు లోపల, పంచామృతంతో తినాలి అతను. ఓకే, మధ్యాహ్నం పూట భోజనం కొద్దిగా పంచామృతంతో తినాలి మనం. రైట్, పంచామృతం పంచ్ మర్హి. ఓకే, మధ్యప్రదేశ్ లో ఉంది మధ్యాహ్నం పూట భోజనము పంచ్ మర్హి. ఓకే, మళ్ళీ చూడండి మధ్యప్రదేశ్ లో మళ్ళీ ఇంకోటి ఏమొచ్చింది, అచానకార్. ఓకే, అచానకార్ లేదా అమర్కంటక్ అని చెప్పి కూడా అంటాము. రైట్, అయితే అచార్ ఇందాక చెప్పాను కదా, అచార్ 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 అంటే ఏంటి, పికిల్. తెలుసు కదా, కొద్దిగా హిందీ టచ్ ఉన్నా తెలిసిపోతుంది. అచార్ అంటే ఏంటి, పికిల్. మధ్యాహ్నం పూట భోజనం అచార్ వేసుకొని తిన్నాడంట ఒకతను పాపం. ఒకడేమో పంచామృతం తింటున్నాడు, ఒకడేమో పికిల్ వేసుకుని తింటున్నాడు, ఇంకోటి చూసుకుంటే పాను కూడా వేసుకుంటున్నాడు. ఇంకోడు మధ్యప్రదేశ్, ఇంకోడు పాను కూడా వేసుకుని తింటున్నాడు మధ్యప్రదేశ్. ఓకే, పంచామృతం తినేసి పాన్ వేసుకొని ప్రశాంతంగా బయట తిరుగుతున్నాడు. పాపం ఒకడు మాత్రం పికిల్ వేసుకొని తినేసి పాపం సాడ్ గా కూర్చొని ఉన్నాడు. ఓకే, మధ్యప్రదేశ్ అర్థమైపోయింది కదా, మధ్యప్రదేశ్ 3 1 2 3 అయిపోయినాయి ఇక్కడ. ఓకే, దాని తర్వాత కాంచన్జంగా అంటాము. ఓకే, డి సైలెంట్ చేస్తాం కొన్నిసార్లు వాడతాం కూడా. ఓకే, రైట్. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే సిక్కింలో ఉంది. సిక్కిం ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే కాంచన్జంగాని మనం ఇంకో పేరుతో ఏం పిలుస్తాం తెలుసా, K2 అని పిలుస్తాం. మాకు గుర్తుండదు సార్, K2 సిక్కింలో 2 కేలు ఉంటాయి, K2 ఇలా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. మాకేం తెలుసా కాంచన్జంగా K2 అని, మేము జియోగ్రఫీ అంత చదవలేదు, అనవసరం మాకు కీవర్డ్ చెప్పండి అంటే ఏం లేదండి. ఇప్పుడు మీకు దొంగలు ఇంట్లో పడ్డారు అనుకోండి, కాంచన్జంగా డి సైలెంట్ చేయలేదు, జెడ్ సైలెంట్ చేశారు, కాంచన్ దొంగ. ఓకే, కాంచన్ దొంగ అన్నారు. దొంగ పడితే ఏమవుతుంది, డబ్బులన్నీ పోయినాయి. డబ్బులు పోయే నేనేమైపోయాను, బాగా బెంగ పెట్టేసుకుని సిక్ అయిపోయాను. దొంగ పడ్డాడు, నేను సిక్ అయిపోయాను. సిక్కి కీవర్డ్ ఏం వాడతాం అంటే సిక్. మనం మన హెల్త్ పాడైతే సిక్ అవుతాం కదా, సో దాన్ని వాడుకుంటాం మనం. రైట్, డబ్బులన్నీ పోయినాయి, దొంగ పడ్డాడు, కాంచన్ జంగా నుంచి దొంగ పడ్డాడు. రైట్, నెక్స్ట్ గుజరాత్కి వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ అండి. కచ్ అని చెప్పి రాన్ ఆఫ్ కచ్ మనకు తెలుసు. మనకి గుజరాత్ కి సంబంధించి ఎడ్జ్ లో మనకి రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది. ఈ రాన్ ఆఫ్ కచ్ చాలా మంది మ్యాప్స్ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. దీని గురించి కీవర్డ్ అనవసరం, మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కావాలి మీకు, జియోగ్రఫీలో చదివేటప్పుడు మీకు అర్థమైపోతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మీకు అగస్తమలై అని చెప్పి నేను ఇందాక చెప్పాను కదా, అగస్తమలై, అన్నమలై ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, తమిళనాడు కేరళ దగ్గరలోనే ఉంటాయి. అన్నమలై, అగస్తమలై ఈ మాటలన్నీ, అన్న, తంబి ఇవన్నీ మాటలు వాళ్ళవే. ఓకే, నెక్స్ట్ గ్రేట్ నికోబారు, అండమాన్ నికోబారు అవసరం లేదు దీనికి కీవర్డ్. సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్. మనకి ఈ సుందర్బన్ డెల్టా ఏదైతే ఉందో, ఈ డెల్టా గురించి మనం బాగా చదువుతాం. వెస్ట్ బెంగాల్ కి దగ్గరలో సుందర్బన్ డెల్టా ఫామ్ అవుతుంది. రైట్, మనకి ఈ డెల్టా గురించి సుందర్బన్ డెల్టా వెస్ట్ బెంగాల్ అని చెప్పి మ్యాపింగ్ లో మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ కొంతమంది గుర్తుండదు కదా, సో అందుకని చెప్తున్నాను. వెస్ట్ బెంగాల్ మనం ఏం తీసుకుంటాం అంటే, వెస్ట్ బెంగాల్ రసగుల్లా తెలుసు కదా, రసగుల్లా తెలియపోతే వెళ్ళి బెంగాల్ రసగుల్లా, బెంగాలీ ఐటమ్ వెళ్ళి మీ స్వీట్ షాప్ లో అడగండి, రసగుల్లా చెప్తాడు, రసగుల్లా ఇస్తాడు, బెంగాలీ రసగుల్లా ఒకటి ఇవ్వమంటే. ఓకే, అయితే బెంగాలీ రసగుల్లా అన్ని స్వీట్స్ లో కన్నా సుందరంగా ఉంటుంది. బెంగాలీ రసగుల్లా అన్ని స్వీట్స్ లో కన్నా, చూసారా ఏ స్వీట్ రంగులు రాదు, కానీ రసగుల్లా చూసుకుంటే మీకు 4-5 రంగుల్లో, గ్రీన్ రంగుల్లో, లేదంటే రెడ్ రంగుల్లో, వైట్ రంగుల్లో, ఇలా రంగుల్లో ఉంటుంది రసగుల్లా. సుందరంగా ఉంటుంది రసగుల్లా ఎప్పుడు చూసినా. ఓకే, చాలా మంది స్వీట్స్ బాగా తినే వాళ్ళకి రసగుల్లా ఫస్ట్ ఇష్టం ఉంటుంది. రైట్, వెస్ట్ బెంగాల్ సుందర్బన్, సుందరంగా ఉంటుంది రసగుల్లా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రసగుల్లా అట్రాక్టివ్ ఇన్ ఆల్ స్వీట్స్. నెక్స్ట్ సిమ్లీపాల్ ఎక్కడ ఉంది సార్ అంటే, ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాలో ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ సిమ్లీపాల్? మనకు ఒడిస్సాకి ఏం గుర్తుపెట్టుకుంటాం అంటే దిశ తెలుసు కదా, దిశ. ఒకప్పుడు ఒరిస్సా ఉండేది, ఇప్పుడు ఒడిస్సా అయిపోయింది. రైట్, ఒడిస్సాకి మనం దిశ తీసుకుంటాము. దిశ పోలీస్ స్టేషన్ లోనే కదా, ఎవడైనా తప్పు చేస్తే కాళ్ళు ఇరగొడతారు. ఓకే, సింపుల్ గా వెళ్ళిపోవడం కాదు, నేరం చేసి తప్పించుకోవడం అంత సింపుల్ కాదు దిశ పోలీస్ స్టేషన్ తో. ఓకే, కాళ్ళు ఇరగదీస్తారు. రైట్, చేతులు ఎరగదీస్తారు, కాళ్ళు ఎరగదీసి దిశ పోలీస్ స్టేషన్ కేసు, పోక్సో కేసు ఇవన్నీ పెట్టి లోపల పెడతారు. రైట్, ఓకే. ఎనీవేస్ మన అంత సింపుల్ కాదు, దిశ పోలీస్ స్టేషన్ తో అంత సింపుల్ కాదు. రైట్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దిబాంగ్ ఎక్కడ ఉంది సార్ అంటే, అరుణాచల్ ప్రదేశ్ కీవర్డ్ ఏం వాడుకుంటాం సార్ అంటే, మనం అరుణాచల్, రన్, చల్ అంటే ఏంటి, చల్ తెలుసు కదా, హిందీలో ఏమంటాం, చల్ పద చల్ నికల్ హాసి చల్ అంటాం కదా.
చిన్న చిన్నవే, ఎక్కువ హిందీ నేను ఎక్కువ మాట్లాడను, ఇంగ్లీష్ కూడా అంత మాట్లాడను, తెలుగు కూడా అంత మాట్లాడను, అన్ని 3 లాంగ్వేజ్లో కలిపేస్తాం. ఓకే, సో రన్, చల్ 2 ఉంటాయి ఇందులో. చల్ ఒకటి చాలుగా సార్, రన్ ఎందుకు అంటే చల్ హిమాచల్ కూడా చల్ ఉంటుంది. ఓకే, కొన్ని చల్లు ఉండే వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి. సో అందుకని రన్ను చల్లు 2 వస్తేనే మనం నడకని కీవర్డ్ గా వాడుకుంటాం. నడక, ఓకే, నడక పరిగెత్తడం, స్పీడ్ గా వెళ్ళటం, రన్ను చల్లు 2 వస్తేనే దాన్ని మనం నడకగా కన్వర్ట్ చేసుకుంటాం, ఆ కీవర్డ్ గా వాడుకుంటాం. ఓకే, కీవర్డ్ చేసేటప్పుడు చాలా ఆలోచించి నేను తయారు చేస్తాను. ఓకే, సింపుల్ గా ఒకదానికొకటి మీరు ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారో తెలిసి దానికి సరిపడానే కీవర్డ్ రెడీ అవుతుంది. రైట్, రన్, చల్. అయితే చెప్పాను కదా, ఇప్పుడు మనకి బంగ్ తాగి హ్యాంగ్ అవుదాం, చల్ చల్ పద పద అని చెప్పి ఫ్రెండ్తో అంటున్నాడు. ఫ్రెండ్తో ఏమంటున్నాడంటే, ఒక ఫ్రెండ్ ఏమంటున్నాడంటే బంగ్ తాగుదాం పదా, హంగ్ అవుదాం పదా, బంగ్ తాగుదాం వెళ్ళి ప్రశాంతంగా పద 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 బంగ్ తాగుదాం పదా అని చెప్పి మీ ఫ్రెండ్తో అంటున్నట్టు మీరు ఊహించుకోండి. రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఎన్టీపీసీ కోర్సు తొందరలోనే లాంచ్ అవ్వబోతుంది. కొద్దిగా టైం అండి, విత్ ఇన్ 1 or 2 days అంతే, ఎక్కువ టైం పట్టదు. 1 or 2 days మోస్ట్లీ. ఈ నెక్స్ట్ వెన్స్డే థర్స్డేలో మీ ఎన్టీపీసీ కోర్స్ ఉంటుంది. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. వన్స్ ఎన్టీపీసీ కోర్స్ యాప్ తయారవడంలోనే 1 to 3 days లో తయారైపోతుంది. అవ్వడంలో నేను టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ ఇచ్చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అయిపోండి. అండ్ ఎవరైనా మన వీడియో నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్, ఫ్రీ వీడియోస్ చాలా వస్తాయి ఎన్టీపీసీకి సంబంధించి కానీ, ఏపీపీసీకి సంబంధించి కానీ. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.